ఎలా ఉందన్న వార్ మూవీ? చాలా బాగుందన్న. మూవీ అయితే చాలా బాగుంది. కాలర్ ఎగరేసుకుంటున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్. చాలా బాగుంది. డాన్స్ పరంగా డిసప్పాయింట్ పరంగా డిసప్పాయింట్మెంట్ ఏం లేదన్న. మూవీ ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఎవ్రీథింగ్ బాగుంది. హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. మిగిలిన సైడ్ యాక్టర్స్ కానివ్వండి, బీజిఎం, మ్యూజిక్, ఎవ్రీథింగ్ బాగుందన్న. ఎమోషన్ క్యారీ అయిందా? ఎమోషన్ డెఫినెట్లీ క్యారీ అయింది. ఇద్దరి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. కన్ఫర్మ్ డెఫినెట్లీ బాగా క్యారీ అయింది. సో ఎన్టీఆర్ ఈ సినిమాలో చేసేంత కథ ఏముంది ఈ సినిమాలో? కథనే ఎన్టీఆర్ చూస్ చేసుకుందన్న. ఎన్టీఆర్ కథను చూస్ చేసుకోవడానికి లేదు. ఎన్టీఆర్ కరెక్ట్గా సెట్ అయ్యాడు. సో అయాన్ ముఖర్జీ చూస్ చేసుకున్నాడు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ హీరో ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఇద్దరు అన్న. మెయిన్ హీరో అయాన్ ముఖర్జీ, డైరెక్టర్ హ్యాండిల్ చేసి అంత బాగా తీసినందుకు మెయిన్ హీరో అతను. నెక్స్ట్ వీళ్ళిద్దరు. విఎఫ్ఎక్స్ బాగాలేమంటున్నారు? లేదన్న, అట్లా ఏం లేదు. చాలా బాగుంది విఎఫ్ఎక్స్. వేరే మూవీస్తో కంపేర్ చేయడం అని కాదు, ఇప్పుడు ఈవెన్ కూలీతో కంపేర్ చేయడం అని కూడా కాదు. ఆయన 50 years ఇండస్ట్రీ, ఈయన 25 years ఇండస్ట్రీ. సో ఎవరి మార్క్ వాళ్ళే. ఏం చెప్తారు చెప్పమంటే వార్ 2 1 word? వార్ 2 1 word అయితే లైక్ బెస్ట్ అన్న. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరు కోల్పోరు. డిసప్పాయింట్ అయ్యి ఎవరు వెళ్ళరు. సాటిస్ఫైడ్గా వెళ్తారు. వార్ 2 బాగుందన్న. ఎంట్రీ ఎలా అనిపించింది ఎన్టీఆర్? క్లాస్ ఉంది. యాక్షన్ సీన్ చాలా బాగున్నాయి అన్న. చాలా హై అండ్ యాక్షన్ అనమాట. ఏదో బ్లడ్ బాత్ అలాంటివి కాదు. యాక్షన్ అనేది కంప్లీట్ ప్యూర్ యాక్షన్, హై అండ్ ప్యూర్ యాక్షన్ లాగా ఉంది. అంటే ఎన్టీఆర్ అంటే మాస్ కదా, మాస్ ఉందా సినిమాలో? మూవీ మొత్తం మాస్. యాక్షన్ మూవీ కదా, కంప్లీట్ మాస్. యాక్షన్ అంటే కొట్టేస్తారు. ఇంకా మాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్